తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచండని ఏపీ స్టేట్ టెలికాం విభాగం విశ్రాంత అధికారి కెఎం రావు పిలుపునిచ్చారు. ఈ రోజు ఉషోదయ జంక్షన్లోని పెదవాల్తేర జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ నేతృత్వంలో మొక్కలు నాటిన తర్వాత ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. చెట్లను కాపాడండి, ప్రాణవాయువుని పెంపొందించండి అని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని, తమ కుటుంబాలకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రధాన ఉపాధ్యాయురాలు దుర్గాకుమారి మాట్లాడుతూ తల్లికి వందనం పేరుతో మొక్కలు నాటడం ఆనందదాయకమన్నారు. తమ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఆరోగ్యకరంగా దేశీయ విత్తనాలతో కూరగాయలు, ఆకుకూరలు పండించేందుకు కృషి చేస్తామన్నారు. మన ప్రభుత్వం మొదలుపెట్టిన తల్లికి వందనం ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్కళ్ళు ఒక్కో మొక్క నాటాలని చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమం ప్రకారం ఇవాళ ఇక్కడ జీవీఎంసీ ప్రైమరీ స్కూల్లో పిల్లల చేత మొక్కలు నాటించడం జరిగింది. అందరూ కూడా దీన్ని చేయాలని కోరుతున్నాం. ఈరోజు తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగాను గ్రీన్ క్లైమేట్ అధినేత డాక్టర్ రత్నం గారి ఆధ్వర్యంలో మా పాఠశాలలో విద్యార్థులతోని, అలాగే ఉపాధ్యాయులతోని, అలాగే కొంతమంది ఉద్యోగ విరమణ చేసినటువంటి కొంతమంది చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కూడా మొక్కల్ని మా పాఠశాలలో నాటించే కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. ఆ మొక్కలు నాటడం వల్ల మొక్కల వల్ల ప్రయోజనం ఏంటనేది కూడా విద్యార్థులకు తెలియజేశారు. తల్లి అనేది ఎంత ఇంపార్టెంట్, మొక్క అనేది కూడా ఈ రోజు మన జీవన విధానంలో చాలా అవసరం అనేది తెలియజేస్తూ మా పాఠశాలలో అనేక మొక్కల్ని నాటించే కార్యక్రమాన్ని ఈరోజు చాలా విజయవంతంగా చేపట్టడం జరిగింది. అందుకు గాను రత్నం గారికి, గ్రీన్ క్లైమేట్ అధినేత రత్నం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే తల్లికి వందనం ప్రోగ్రాం కూడా సక్సెస్ అవ్వాలని కూడా దీనిలో భాగంగాను మేము ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది.